ఓం శాంతి 21/12/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 5/3/2008 సంగమ యుగం యొక్క బ్యాంకులో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ట కర్మలను జమ చేసుకోండి. శివ మంత్రము ద్వారా నేను అనే భావనను పరివర్తన చేసుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా స్నేహము అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ స్నేహం అనే విమానం చాలా సహజంగా స్నేహి వద్దకు చేరుస్తుంది. బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా లవ్ లీన్ ఆత్మలందరూ, బాబా ప్రేమలో లీనమైనటువంటి ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతున్నారు. బాప్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానం, అశరీరిగా, సహజంగా తయారు చేస్తుంది. వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపంలో స్థితం చేస్తుంది. బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని సమాన స్థితిలో చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు పిల్లలందరూ శివరాత్రి, శివ జయంతి అనగా తండ్రి మరియు మీ పుట్టిన రోజును జరుపుకోవటానికి వచ్చారు. బాప్దాదా కూడా తమ తమ వతనం నుండి అనగా శివబాబా పరంధామం నుండి, బ్రహ్మబాబా అవ్యక్త వతనం నుండి పిల్లలైన మీ అందరి పుట్టిన రోజును జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు మధుబన్కు. పూర్తి కల్పంలో తండ్రి లేక మీ యొక్క ఈ పుట్టినరోజు భిన్నమైనది మరియు అతి ప్రియమైనది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని చాలా భావన మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ దివ్య జన్మలో శ్రేష్ఠ అలౌకిక కర్మలు చేశారు మరియు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. వారు స్మృతి చిహ్న రూపంలో అల్పకాలానికి, అల్ప సమయం కోసం జరుపుకుంటారు. కానీ భక్తులది కూడా అద్భుతమే. స్మృతి చిహ్నాన్ని జరుపుకునే వారిది మరియు స్మృతి చిహ్నాన్ని తయారు చేసే మీది కూడా ఎంత అద్భుతమో చూడండి. వారు కాపీ చేయడంలో తెలివైన వారిగా అయితే ఉన్నారు. ఎందుకంటే మీ భక్తులే కదా. కనుక మీ శ్రేష్టత యొక్క ఫలితం ఆ స్మృతి చిహ్నాలను తయారు చేసే వారికి వరదాన రూపంలో లభించింది. మీరు ఒక జన్మ కోసం ఒకేసారి సంగమ యుగంలో సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. వారు దానిని కాపీ చేసి ఒక రోజు కోసం అంటే శివరాత్రి రోజు పవిత్రత యొక్క వ్రతాన్ని కూడా ఉంచుకుంటారు. మీరు పూర్తి జన్మంతా పవిత్ర ఆహారం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. వారు శివరాత్రి రోజు పెట్టుకుంటారు. కనుక బాప్దాదా ఈరోజు అమృత వేళ నుండి చూశారు. మీ అందరి భక్తులు కూడా తక్కువైన వారేమీ కాదు. వారి విశేషత కూడా బాగుంది. మీరు పూర్తి జన్మ కోసం పక్కా వ్రతాన్ని ఉంచుకున్నారు. ఆహార పానీయాలు, మనస సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కంలో కర్మలోకి వస్తూ మొత్తం జన్మంతా పవిత్రత వ్రతాన్ని పక్కాగా చేసుకున్నారా? పక్కా వ్రతాన్ని తీసుకున్నారా లేక కొద్ది కొద్దిగా తీసుకున్నారా? ఎందుకనగా ఒకటి పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారం, 2 పూజ్యులుగా అవ్వటానికి ఆధారం పవిత్రత, 3 శ్రేష్టమైన ప్రాప్తికి ఆధారము పవిత్రత. కనుక భాగ్యశాలి ఆత్మలు ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో మధుబన్కు వారు చెక్ చేసుకోండి. పవిత్రంగా తయారయ్యే ఈ జన్మోత్సవంలో 4 ప్రకారాల పవిత్రత, కేవలం బ్రహ్మచర్యం ఒకటే కాదు, దానితో పాటు 1 మనస్సు, 2 మాట, 3 కర్మ, 4 సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత ఉండాలి. ఇది సంపూర్ణ పవిత్రత అంటే. ఈ వ్రతం పక్కాగా తీసుకున్నారా? ఎవరైతే పక్కాగా తీసుకున్నారో కొద్ది కొద్దిగా కచ్చాగా, అపరిపక్వంగా కాదు, అలాంటి వారు చేతులెత్తండి. పక్కాన ఎంత పక్కా? ఎవరైనా కదిలిస్తే కదులుతారా? కదిలిపోతారా? కదలరా? అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా, లేక రాదా?
మాయకు వీడ్కోలు ఇచ్చేసారా? లేక అప్పుడప్పుడు మాయ రావటానికి అనుమతిస్తున్నారా? చెక్ చేసుకోండి. మరి పక్కా వ్రతం తీసుకున్నారా? సంపూర్ణ పవిత్రత యొక్క పక్కా వ్రతం. సదాకాలానికి వ్రతం తీసుకున్నారా? అప్పుడప్పుడు ఉండడం కోసం వ్రతం తీసుకున్నారా? ఒకసారి కొద్దిగా, ఒకసారి చాలా, ఒకసారి పక్కా, ఒకసారి కచ్చా. ఇలా అయితే లేరు కదా! ఎందుకంటే బాప్-దాదాపై ప్రేమ విషయంలో అయితే అందరూ 100% కంటే ఎక్కువ ఉంది మాకు బాబా పైన ప్రేమ అని అంగీకరిస్తారు. ఒకవేళ తండ్రిపై ఎంత ప్రేమ ఉంది అని బాప్-దాదా అడిగితే అందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం అనేది తక్కువ అనేది తక్కువ మందికే ఉంది. చాలా మందికి 100% ప్రేమ ఉంది. మరి ఎలాగైతే ప్రేమలో పాస్ అయ్యారో చాలామంది ప్రేమలో పాస్ అయ్యారు అని బాప్దాదా కూడా అంగీకరిస్తున్నారు. కానీ పవిత్రత వ్రతంలో 4 రూపాలలో అనగా మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత వ్రతాన్ని నిభాయించడంలో శాతం వచ్చేస్తుంది. కాలు భాగం, సగం, ముక్కాలు ఇలాగా. ఇప్పుడు బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్‌దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. సమానంగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు కదా! కనుక పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి యొక్క సంపూర్ణ మూర్తి కనిపించాలి. మీ ప్రతి మాట తండ్రి సమానమైన మాటగా ఉండాలి. బాప్‌దాదా మాటలు వరదాని రూపంగా అయిపోతాయి. అలా ఉండాలి. కనుక మా ముఖము ద్వారా తండ్రి మూర్తి కనిపిస్తోందా అని మీరందరూ చెక్ చేసుకోండి. దీనికోసం బాప్‌దాదా స్వమానం కూడా చెప్తారు. నా ముఖము, నడవడిక ద్వారా బాప్-దాదాను ప్రత్యక్షం చేసే బాప్ సమాన్ సంపన్నంగా, సంపూర్ణంగా ఉన్నాను. ఇలా అనుకుంటూ, అనుకుంటూ ఆ స్వరూపం అయిపోండి. కొద్దిగా కూడా పొరపాటు జరగకుండా ఉంటుంది. ఈ విధంగా అనుకుంటూ, అనుకుంటూ ఉంటే. దానికే బాబా చెప్తున్నారు. చెక్ చేసుకోండి. మరి తండ్రి మూర్తి కనిపిస్తోందా? తండ్రి మూర్తి ఎలా ఉంటుంది? సంపన్నము. అన్ని విషయాలలో సంపన్నం, సంపూర్ణం. ఇలా పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు, ప్రతి ఒక్కరి ముఖం తండ్రి సమానంగా ఉందా? సదా చిరునవ్వుతో ఉన్న ముఖం ఉందా? లేక అప్పుడప్పుడు ఆలోచించేదిగా, అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల నీడ కలిగినదిగా, అప్పుడప్పుడు ఉదాసీనంగా, అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన ముఖం ఇలాగేమైనా ఉందా? సదా గులాబీ వలె ఉండాలి. ఒకసారి వికసించిన గులాబీ వంటి ముఖం మరోసారి మరో విధంగా అయిపోరాదు. ఎందుకంటే జన్మ తీసుకుంటూనే బాప్-దాదా ఇది కూడా తెలిపించారు. మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని మాయ ఎదిరిస్తుంది. కానీ మాయ పని రావడం. సదా కొరకు పవిత్రత వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని మాయను దూరం నుండే పారద్రోలడం. బాప్దాదా చూశారు. చాలామంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలడం లేదు. మాయ వచ్చేస్తుంది రకరకాల రూపాలలో. మాయను రాణిస్తున్నారు అనగా మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారు. ఒకవేళ మాయను దూరం నుండే పారద్రోలకపోతే దానికి వచ్చే అలవాటైపోతుంది. ఏదైనా ఒక గుణం వచ్చింది అంటే, లేదు ఒక పరిస్థితి అనుకోండి. అప్పుడు నాకు సహనం ఉందా? లేదా నేను దానికి వశమయ్యానా? భయపడుతున్నానా? బాధపడుతున్నానా? కోపం వస్తోందా? ఇవన్నీ మనకు మనసులో తెలిసిపోతాయి. దానికే బాబా అంటున్నారు. తెలుసుకున్న వెంటనే దాన్ని లోపలికి రానీయకండి. వ్యతిరేకమైనటువంటి గుణం రాకూడదు. ఇలాగ మనము జాగ్రత్త పడాలి. అలా లేకుంటే పొరపాటు జరుగుతూ ఉంటుంది. అంటే దానికి వచ్చే అలవాటైపోతుంది. మీరు పారద్రోలకపోతే. ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చొనిస్తారు అని అది తెలుసుకుంటుంది. ఆ గుణాన్ని కూర్చోబెడుతున్నాం కదా! మాయను కూర్చొని ఇచ్చిన దానికి గుర్తు ఏమిటి అంటే, మాయ వస్తుంది, మాయ వచ్చింది అని కూడా అనుకుంటారు. అన్నీ తెలుసు, జ్ఞానమంతా తెలుసు కాబట్టి, ఇది మాయ అనేది తెలుసు తప్పు చేసేటప్పుడు. కానీ మళ్ళీ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడింకా అందరూ సంపూర్ణంగా ఏమీ అవ్వలేదు. ఎవ్వరు సంపూర్ణంగా ఇంకా కాలేదు కదా!
ఇప్పుడింక అవుతూ ఉన్నాము. అయిపోతాంలే, అవుతానులే, అవుతాము. ఇలా ము, లే అని అంటూ ఉంటే మాయకు కూర్చొని అలవాటైపోతుంది. మీరు బలహీనంగా ఉండి ఆ పొరపాటు చేస్తే అప్పుడు సర్దు చెప్పుకొని, "ఏం పర్వాలేదులే, ఈరోజు నిద్ర లేవకపోతే ఏమవుతుంది? రోజు లేస్తున్నాను కదా అమృతవేళ. లేదు ఇప్పుడే కదా!" వాళ్ళనట్లా భయపెట్టకపోతే, కొంచెం కసురుకోకపోతే అయ్యే పని కాదు. కొద్దిగానే కదా! బాబా గూడా చెప్తారు కదా! కళ్ళు చూపించండి అంటారు కదా! ఇలాగా ఆ వీక్‌నెస్ లోపల ఉండేది. దానికే బాబా అంటారు, "మీరు మాయను రానిచ్చేశారు." ఈరోజు పుట్టినరోజునైతే జరుపుకుంటూ ఉన్నారు. బాబా కూడా ఆశీర్వాదాలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు కానీ, బాబా తన పిల్లలు ప్రతి ఒక్కరిని చివరి నంబర్ బిడ్డను కూడా ఎలా చూడాలని కోరుకుంటున్నారు. చివరి నంబర్ వారైనప్పటికీ తండ్రికైతే ప్రియమైన వారే కదా! కనుక చివరి నంబర్ బిడ్డను కూడా సదా వికసించిన గులాబీ పుష్పంలాగా చూడాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. వికసించినటువంటి ముఖం, హర్షిత ముఖం, ప్రసన్నత వదనం. ఎప్పుడు ఉంటుంది అది? లోపల సంతుష్టత ఉండాలి. మరి వాడిపోయిన పుష్పంలాగా కాదు. వాడిపోయేందుకు కారణం కొద్దిగా సోమరితనం. సోమరితనం ఎలా వస్తుంది అంటే, అయిపోతుందిలే, చూస్తాము, చేసేస్తాము, చేరిపోతాము. చేరకూడదు, కాకూడదు, పురుషార్థం చేయకూడదనేది లేదు. సంపూర్ణంగా కాకూడదనేది లేదు. అవుతాము, చేస్తాము. ఇలా అనే భాష క్రింద పడేస్తుంది. ఇన్ని సంవత్సరాలలో మారలేదు అంటే, ఏ పరిస్థితులు ఇంత ఎక్కువ రాలేదు. ఇప్పుడేం మారుతాను? ఆలోచన చేయాలి. ఇంతవరకు అనారోగ్యాలు తక్కువగానే అప్పుడప్పుడు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువొస్తున్నాయి. నమ్మకము లేదు, శరీరంలో ఉంటాము లేదు అనేది. మరి ఇలాంటి టైంలో కూడా అవుతాను, చేస్తాను, చూస్తాను అంటే ఇప్పుడు ఏమవుతాం? ఇలాంటి పరిస్థితులు ఇది ఆలోచన చేయాల్సిన విషయం అంటున్నారు బాబా. కనుక ఈ భాష క్రింద పడేస్తుంది. అవుతాను, చూస్తాను ఇది. కనుక చెక్ చేసుకోండి ఎంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అని సమయం యొక్క సమీపత గురించిన సూచనను డైరెక్ట్‌గా బాప్దాదా ఇచ్చేశారు. ఇప్పుడు ఇవ్వడం లేదు, ముందే ఇచ్చేశారు. ఇలాంటి సమయం కోసం ఎవరు రెడీగా, అలర్ట్‌గా ఉండాలి. అలర్ట్‌గా ఉండేందుకు మా మనస్సు మరియు బుద్ధి సదా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా కూడా ఉండాలి. సమయం అనుసారంగా విజయం ప్రాప్తి చేసుకునేందుకు మనస్సులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ 2 చాలా అవసరం. ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఆ సమయంలో మీరెక్కడో దూరంగా కూర్చొని ఉన్నప్పటికీ, మీ మనస్సు, బుద్ధి స్వచ్ఛంగా, స్పష్టంగా ఉన్నట్లయితే, తండ్రి నుండి లభించే సూచనలు, ఆదేశాలు, శ్రీమతాన్ని క్యాచ్ చేయగలరు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యరాదు అని టచ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే స్వచ్ఛత లేదో మనస్సులో వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటే, బాబా టచింగ్స్ ఇస్తే కూడా ఇది కూడా మన ఆలోచన అనిపిస్తుంది. అందువలన బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలవుతుందో అంత జమ చేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా మనస్సు, బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయలేని విధంగా మనస్సుపై కంట్రోల్ ఉండాలి. అందుకే మన్ జీత్ జగత్ జీత్, మనస్సును జయించిన వారే జగత్తును జయిస్తారు అని అంటారు. ఎలాగైతే స్థూల కర్మేంద్రియమైన చేతిని ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మీ ఆర్డర్ అనుసారంగా నడిపించగలరో, అలా మనస్సు, బుద్ధిని కంట్రోల్ చేసే శక్తి ఆత్మలో ప్రతి సమయము ఇమర్జ్‌గా ఉండాలి ప్రత్యక్షంగా. అంతేకాని యోగం చేసే సమయంలో బాగా అనుభవం అయింది మంచిగా. కర్మ చేసే సమయంలో, వ్యవహారం చేసే సమయంలో, సంబంధంలోకి వచ్చే సమయంలో అనుభవము తక్కువ అయ్యేలాగా ఉండరాదు. పరీక్షలనేవి అకస్మాత్తుగా వస్తాయి. ఎందుకంటే అంతిమ ఫలితం కంటే ముందు కూడా
మధ్య మధ్యలో పరీక్షలు తీసుకోబడతాయి. అక్కడ కూడా స్టూడెంట్స్‌కు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా మధ్య మధ్యలో టీచర్స్ టెస్ట్‌లు పెట్టేది ఇలాంటివి ఉంటాయి కదా! అలాగా మీకు కూడా పరీక్షలొస్తాయి. ఇప్పుడు పాస్ అయితే అంతిమంలో కూడా పాస్ కాగలరు. ఈ పుట్టినరోజు విశేషంగా ఏం చేస్తారు? బాబా చెప్పారు 2008లో. ఇప్పుడు 2026లో శివ జయంతి జరగబోతుంది. బాబా అంటున్నారు, ఈ పుట్టినరోజున విశేషంగా ఏం చేస్తారు? సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకోగలిగితే అంత చేసుకోండి. ఒక్క సెకండ్‌లో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నం అవ్వండి. ఎందుకంటే సైన్స్ మరియు సైలెన్స్ 2 ఉన్నాయి. సైన్స్ కూడా అతిలోకి వెళ్తూ ఉంది. కనుక సైన్స్‌పై సైలెన్స్ శక్తి యొక్క విజయం అనేది పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా దూరంగా కూర్చొని ఏ ఆత్మకైనా మీరు సహాయాన్ని చేయగలరు. సకాష్ శక్తి ఇవ్వగలరు. భ్రమిస్తున్న మనస్సును శాంతిగా చేయగలరు. బ్రహ్మబాబాను చూశారు కదా! ఎప్పుడైనా ఎవరైనా అనన్య బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్నా, లేక శారీరక లెక్కాచారంతో ఉన్న ఉదయం ఉదయమే లేచి అమృతవేళ ఆ పిల్లలకు సైలెన్స్ శక్తి యొక్క సకాష్నిచ్చారు. మరియు వారు కూడా అనుభవం చేసుకున్నారు బాబా ఇచ్చినట్టు. కనుక చివరిలో ఈ సైలెన్స్ శక్తినిచ్చే సేవ యొక్క సహయోగం ఇవ్వాల్సి వస్తుంది. పరిస్థితుల అనుసారం చాలా గమనం ఉంచుకోవాల్సిన విషయం ఇది. ఏమిటి ఉంచుకోవాలి గమనంలో అంటే, సైలెన్స్ శక్తి లేక శ్రేష్ట కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్. ఒకటి సైలెన్స్ శక్తి, రెండవది శ్రేష్ట కర్మలు. ఒకటి శరీరంతో కర్మలు, శ్రేష్ట కర్మ, మనస్సుకు సైలెన్స్ శక్తి. ఇవి జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడు మాత్రమే తెరవబడింది. ఇక ఏ జన్మలో కూడా జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోలేదు అనుకోండి, తర్వాత ఈ బ్యాంకే ఉండదు, ఈశ్వర్య బ్యాంకు. కనుక ఇక ఎందులో జమ చేసుకుంటారు? అందువలన జమా శక్తిని ఎంత కావాలి అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఏది చెయ్యాలో అది ఇప్పుడే చేయండి అని ప్రపంచంలోని వారు కూడా అంటారు కదా! ఏది ఆలోచించాలో ఇప్పుడే ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన ఆలోచనగానే ఉండిపోతే కార్యరూపంలో తీసుకురాకుండా కొంత సమయం తర్వాత ఎప్పుడైతే సమయం సమీపానికి వస్తుందో పరిస్థితులన్నీ వస్తాయో అప్పుడు పురుషార్థం చెయ్యలేరు. అప్పుడు ఇప్పటి ఆలోచన అప్పుడు పశ్చాత్తాప రూపంలోకి వస్తుంది. పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది కదా! ఇది చేసే వారము చేయాల్సింది. ఎంత టైం ఉండేది, ఎంత బాగుండేవాళ్ళము, ఆరోగ్యం బాగుండేది, పరిస్థితులు ఇలా లేకుండా ఉండేవి, ఇలా చేసి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచన రూపంలో కాక పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది. అందువలన బాప్దాద ముందే సూచన ఇస్తూ ఉన్నారు, సైలెన్స్ శక్తిని పెంచుకోండి. ఏమి జరిగినా ఒక్క సెకండ్లో సైలెన్స్లో ఇమిడిపోండి. ఆ సమయంలో మేము పురుషార్థం చేస్తున్నాము అని అనరాదు. ఎప్పుడు సైలెన్స్ శక్తిని ఒక్క సెకండ్లో అశరీరైపోండి. శాంతిధామంలో శాంతి సాగరుడి కిరణాల క్రింద కూర్చుండిపోండి. ఇప్పుడు నాకు పని ఉంది, లేదంటే నేను సేవ చేస్తున్నాను ఇలా అనరాదు. ఇప్పుడు కూడా మళ్ళీ సమయం అనుసారంగా కూడా చేయలేదు అంటే జమ చేసుకునే పురుషార్థం ఇప్పుడే చేయగలరు, తర్వాత చేయడానికి కాదు. బాప్దాదాకు పిల్లలతో స్నేహం ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకెళ్ళాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానిని నిలబెట్టుకోవాలి అంటే మరి సమానమైన వారే సమాన్‌గా ఉండేవారే తోడుగా వెళ్తారు. డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవడం మంచిగా అనిపిస్తుంది అని వినిపించాం కదా! కనుక శ్రీమతము అనే చేతిలో చేయి ఉండాలి. తండ్రి ఇచ్చే శ్రీమతమే మీ మతం, మీ అభిప్రాయం అలానే ఉండాలి. దీనిని చేతిలో చేయి ఉండడము అని అంటారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా! బాప్ దాదాకు కూడా సంతోషంగా ఉంది. నా పిల్లలు
సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని తండ్రికి గర్వం ఉంది. ప్రతిరోజు ఉత్సవాన్ని జరుపుకుంటారా? లేక విశేషమైన రోజులో మాత్రమే జరుపుకుంటారా? సంగమ యుగము అంటేనే ఒక ఉత్సవం. యుగమే ఉత్సవాల యుగం. ఇక ఏ యుగము సంగమ యుగం లాగా ఉండదు కనుక మేము సమానంగా అవ్వాల్సిందే అని ఉమంగ్ ఉత్సాహాలు అందరికీ ఉన్నాయి కదా! తయారవ్వాల్సిందేనా లేక చూస్తాంలే, అవుతాము, చేస్తామని అంటారా? తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందే. త్యాగం చేయాల్సి వస్తుంది. తపస్సు చేయాల్సి వస్తుంది. ఏది త్యాగం చేయాల్సి వచ్చినా, వదిలిపెట్టాల్సి వచ్చినా తయారేనా? అన్నింటికంటే పెద్ద త్యాగమేది? త్యాగం చేయడంలో అన్నింటికంటే ఎక్కువగా ఒక మాట విఘ్నం వేస్తుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యం అనగా బేహద్దు వైరాగ్యంలో ఒకే మాట విఘ్నం వేస్తుంది. అదేదో మీకు తెలుసు. ఆ ఒక్క మాట ఏది? విఘ్నం మాట నేను. దేహాభిమానంతో కూడిన నేను. అందుకే బాప్దాదా చెప్తారు. ఎలాగైతే ఎప్పుడైనా సరే నాది అన్నప్పుడు మొదట ఏం గుర్తుకొస్తుంది? నా బాబా అని గుర్తుకొస్తుంది కదా! నాది అని భలే మీరు దేని కొరకైనా అనండి. కానీ నాది అని అన్న వెంటనే మొదట బాబా గుర్తుకు రావడం అలవాటైపోయింది కదా! ఎలాగైతే నా బాబా అనేది మర్చిపోరో ఇదంతా బాబాదే ఏదైనా. నాది అని అన్నప్పుడంతా బాబా అనే మాట గుర్తుకు రానే వస్తుందో, అలాగే నేను అని అన్నప్పుడు మొదట ఆత్మ గుర్తుకు రావాలి. నేనెవరు? ఆత్మను. ఆత్మనైన నేను ఇది చేస్తున్నాను. హద్దు యొక్క నేను మరియు నాది అనే మాటలు దేహాభిమానంతో కూడినటువంటివి. మారిపోయి బేహద్దుగా అయిపోవాలి. ఇది మీతో అవుతుందా? అవుతుందా? భుజాలైనా ఊపండి. అవుతుందా లేదా? నేను అని అన్న వెంటనే ఆత్మ గుర్తు రావాలి. అలవాటు చేసుకోండి. నేను అనే భావన వచ్చినప్పుడు చేయించేవారు ఎవరు అనే మాట గుర్తుకు రావాలి. చేయించే తండ్రి చేయిస్తున్నారు. మీరు కర్మ చేసే సమయంలో చేయించేవారు తండ్రి అనేది సదా గుర్తు ఉండాలి. అప్పుడు నేను అనే భావన రాదు. నా ఆలోచన, నా బాధ్యత, నా డ్యూటీ. డ్యూటీ యొక్క నష అయితే చాలా ఉంటుంది. నా డ్యూటీయే మీదే కానీ ఆ డ్యూటీ ఇచ్చిన దాత ఎవరు? ఈ బాధ్యతలన్నీ ప్రభువు ఇచ్చిన కానుకలు. కనుక ఆలోచించండి. ప్రభువిచ్చిన కానుకను నాది, నేను అని భావించడం బాగుంటుందా? అశరీరిగా వచ్చాము, అశరీరిగా వెళ్ళాలి, దేహం లేకుండా వచ్చాము అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడే కదా దేహం వచ్చింది. మరి ఎవరి ద్వారా వచ్చింది? మరి ఇవన్నీ ఇచ్చేదెవరు? అది తండ్రిని గుర్తు చేసుకోవాలి. రచయిత అయినటువంటి తండ్రిని. బాప్దాదా ప్రతి స్థానం నుండి ఇప్పుడు రిజల్ట్ కోరుకుంటూ ఉన్నారు. ఈ ఒక్క నెల సహజ స్వభావంగా చేసుకోండి. ఎందుకంటే సహజ స్వభావము త్వరగా మారదు. దేనిని సహజ స్వభావంగా చేసుకోవాలో తెలిపించాం కదా! సదా మీ ముఖము ద్వారా తండ్రి గుణాలు కనిపించాలి ఇదొకటి. 2 నడవడిక ద్వారా తండ్రి శ్రీమతము కనిపించాలి. 3 సదా చిరునవ్వుతో ఉండే ముఖం కనిపించాలి. 4 సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే నడవడిక కనిపించాలి. 5 ప్రతి కర్మలో కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ కనిపించాలి. చాలామంది పిల్లలు బాప్దాదాకు చాలా మంచి విషయాలు వినిపిస్తారు. ఏం చెప్తారో చెప్పమంటారా? మంచి అంటే మంచి కాదు బాబా అలా అంటున్నారు. ఏమంటే బాబా ఇది నా స్వభావము ఇంకేమీ లేదు. నా స్వభావమే అంత. అర్థం చేసుకోండి బాబా అని అంటారు. మరి అప్పుడు బాప్దాదా ఏమనాలి? ఇది మీ స్వభావమా? చాలామంది ఏమంటారు అంటే, నా మాటలే అలా ఉంటాయి. నేనేమి కోపం చేసుకోలేదు బాబా. నా మాట తీరే అంత. నా మాట బిగ్గరగా వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడాను అంతే బాబా. కోపం చేసుకోలేదు. కేవలం గట్టిగా మాట్లాడా అంతే అని అంటారు. ఎంత మధురాతి మధురంగా మాట్లాడతారో చూడండి. బాబా ఎలా అంటున్నారు మనము చూడాలి మరి. బాప్దాదా అంటున్నారు, దేనినైతే మీరు నా స్వభావము అని అంటున్నారో దానిని నాది అని అనడమే తప్పు. అది రావణుడి స్వభావం.
రావణుడి వస్తువును నాది, నాది అంటారు. కనుకనే అది వెళ్ళిపోదు. పరాయి వస్తువుని మీదుగా చేసుకొని ఉంచుకున్నారు కదా! ఏదైనా పరాయి వస్తువును మీ వద్ద జాగ్రత్తగా ఉంచుకుంటే, దాచిపెట్టి ఉంచుకుంటే వేరే వాళ్ళ వస్తువు. దాన్నేమంటారు? మంచిగా అనిపిస్తుందా? కనుక రావణుడి స్వభావం అది. వికారాలంతా రావణుడి స్వభావం. పరాయి స్వభావాన్ని నాది అని ఎందుకంటారు? నా దోషం కాదు. అది నా స్వభావమని చాలా నషాతో చెప్తారు. బాప్దాదాను కూడా ఎంతో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు దీని సమాప్తి సమారోహం చేస్తారా? వీటన్నింటిని సమాప్తి ఉత్సవంలాగా జరుపుకుంటారా? చేస్తారా? హృదయపూర్వకంగా చెప్పండి. మనస్ఫూర్తిగా చేయండి. ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ అన్నీ జరిగిపోతాయి. ఇది నా స్వభావము కాదు. ఇది ఇతరుల వస్తువు. దానిని ఉంచుకోరాదు అని మనస్సు నుండి అంగీకరించండి. మీరైతే మరజ్జీవగా అయిపోయారు కదా! మరి అక్కడ మరణించారు అంటే ఇక్కడ జీవితం ఎలా ఉండాలి? మీది బ్రాహ్మణ స్వభావమా? లేక పాత శూద్రుల స్వభావమా? మరి బాప్దాద ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? భలే రంజనాన్ని అంటే ఆహ్లాదకరంగా గడపండి. నాట్యం చేయండి, ఆడుకోండి. కానీ అన్నీ చేస్తూ కూడా సమానంగా అవ్వాల్సిందే. సమానంగా అవ్వకుండా తోడుగా ఎలా వెళ్తారు? కస్టమ్స్‌లో అంటే ధర్మరాజపురిలో ఆగాల్సి వస్తుంది. తోడుగా వెళ్ళలేరు. దాదీలు చెప్పండి. ఒక నెల రిజల్ట్ చూడమంటారా? చెప్పండి చూడమంటారా? ఒక నెల అటెన్షన్ ఉంచుకుంటారా? ఒకవేళ ఒక నెల అటెన్షన్ ఉంచుకుంటే అది సహజమైపోతుంది. నెలలో ఒక్క రోజు కూడా వదలకూడదు. దాదీలు మంచి బాధ్యతను తీసుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు శుభ భావన, శుభ కామన యొక్క చేతిని అందించండి. ఎలాగైతే ఎవరైనా క్రింద పడిపోతే వారికి చేతినిచ్చి ప్రేమగా పైకి లేపుతారు కదా! అలాగే శుభ భావన, శుభ కామనల చేతిని అందించి ఒకరికొకరు సహయోగం ఇచ్చుకొని అంటే సహాయం చేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సరేనా? మీరు చెక్ చేసుకోవడం లేదో, చేసిన తర్వాత చెక్ చేసుకుంటారు కొంతమంది. అంటే అది అయిపోయింది, తప్పు జరిగిపోయింది, దాన్ని మార్చలేం కదా! కల్పకల్పం మళ్ళీ అదే తప్పే జరుగుతుంది కనుక, చేయక ముందే ఆలోచించండి, తర్వాత చేయండి. మొదట చేసి తర్వాత ఆలోచించడం కాదు, చేయాల్సిందే. ఇప్పుడు బాప్దాదా ఏ డ్రిల్లు చేయించాలనుకుంటున్నారు? ఒక్క సెకండ్‌లో శాంతి శక్తి స్వరూపంగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనస్సు ఉండాలి. పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో ఒక్క సెకండు సమయం తీసి ఈ అభ్యాసం ఖచ్చితంగా చేసి తీరాలి. సైలెన్స్ యొక్క సంకల్పం చేయగానే స్వరూపమైపోవాలి ఆ స్వరూపం. దీని కొరకు సమయం అవసరం లేదు. ఒక్క సెకండు శాంతి యొక్క అభ్యాసం చేయండి. మంచిది. నలువైపులా ఉన్న జన్మదినోత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉంటూ సంఘం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఇలా సర్వ ఉమంగ్ ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగిరే పిల్లలకు, సదా మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అనుభవీలుగా చేసే మహావీర్ పిల్లలకు, సదా సమానంగా అవ్వాలి అనే ఉల్లాసాన్ని సాకార రూపంలోకి ఆచరణలోకి తీసుకొచ్చి తండ్రిని ఫాలో చేసే పిల్లలకు, సదా ఒకరికొకరు స్నేహము, సహయోగము, ధైర్యం నిచ్చుకొని తండ్రి ద్వారా సహయోగం యొక్క వరదానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదం 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 పదమారెట్ల శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. వరదానం సదా ఏకాంతము ఒకటి. రెండవది స్మరణ, స్మృతి. ఇందులో బిజీగా ఉండే వారే బేహద్దు వానప్రస్థీ భవ. వర్తమాన సమయానుసారం మీరందరూ వానప్రస్థ అవస్థకు సమీపంగా ఉన్నారు. ఎప్పుడు శరీరం వదులుతామో తెలియదు. ముందు 60 సంవత్సరాలు అంటే అది వానప్రస్థ అవస్థ. వెళ్ళిపోతారు అని భగవంతుడి స్మృతిలో గడుపుతూ ఉండేవారు. ఏదో ఒక విధంగా మంత్రమో, జపమో ఏదో చేసుకుంటూ. ఇప్పుడు వానప్రస్థం అంటే
శబ్దం నుండి అతీతంగా ఉండే స్థితిలో ఉండాలిప్పుడు. ఎప్పుడు శరీరం వదులుతామో తెలియదు. కాబట్టి అందరికీ వానప్రస్థ అవస్థ సమీపించింది అంటున్నారు బాబా. వానప్రస్థులు ఎలా ఉంటారు? ఎప్పుడు బొమ్మలతో ఆడుకోరు. వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. బేహద్దు వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతరము ఏకాంతంలో ఉండండి. దానితో పాటు ఒక్కరి స్మరణ చేస్తూ స్మృతి స్వరూపంగా అవ్వండి. ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి అనే శుభ ఆశ బాప్దాదాకు పిల్లలందరి పట్ల ఉంది. సమానంగా అవ్వడమే ఇమిడిపోవడం. ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు. స్లోగన్: మీరు ధైర్యం అనే ఒక్క అడుగు ముందుకు వేస్తే బాబా ఎలా చెప్పారో అలాగే, ఏది యోచనే వద్దు. ఒక అడుగు ముందుకు వేయండి. తండ్రి సహయోగం అనే 1000 అడుగులు వేస్తారు. అప్పుడు బంధనం ఎందుకు ఉంటుంది? భయం ఏముంటుంది? ఏది ఉండదు ఇంకా. బాబా సహాయం చేస్తారంటే. అయితే ధైర్యం అనే అడుగు ఫస్ట్ మనం వేయాలి. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అని తపన ఉంచుకొని, తపస్సు అంటేనే తపించేది. అక్కడ తపస్సు చేశారు అంటే తపించారు. భగవంతుడి దర్శనం కోసం తపించారు. ఐక్యం కావాలి అని తపించారు. ఇక్కడ మనమేం తపించాలి అంటే కర్మాతీతంగా నేనై తీరాలి అనే తపన ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. ఎలాగైతే తండ్రి కోసం అందరి నోటి నుండి నా బాబా అనే ఒకే శబ్దం వెలువడుతుందో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి ఒక్కరి పట్ల ఇదే భావన ఉండాలి. ఇదే అనుభూతి కూడా ఉండాలి. మీ ప్రతి ఒక్కరి నుండి నా వారు అనే అనుభూతి అందరికీ కలగాలి. మిమ్మల్ని చూస్తే మీ స్థితి అలా ఉంచుకోవాలి వారి పట్ల. అమ్మని చూస్తే మా అమ్మ, నాన్నని చూస్తే మా నాన్న, బ్రహ్మబాబాని చూస్తే నా బాబా, ప్రతి ఒక్కరికి కనిపించేది కదా! అలా ఉండాలి మన ఆలోచనలు, మన ఆత్మిక ప్రేమ ప్రతి ఒక్కటి బాబాను ఫాలో చేయాలి. వీరు నా శుభ చింతకులు, వారు అనుకోవాలి. నాకు సహయోగిలు, సహాయం చేసేవారు, సేవా సాథీలు అని ప్రతి ఒక్కరూ భావించాలి. దీనినే తండ్రి సమానం కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధారులు అని అంటారు. ఓం శాంతి.